శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవదత్తాత్రేయాయ నమః. శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడి సిద్ధమంగళ స్తోత్రం వంటి మహిమాన్వితమైన శక్తివంతమైన మరో స్తోత్రం మీకు వివరిస్తాను. వేదాంత వేద్యో వరయోగి రూపం జగత్ ప్రకాశం సురలోక పూజ్యం ఇష్టార్థ సిద్ధిం కరుణాకరేశం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఆ స్తోత్రం గురించి ముందు మీకు వివరిస్తాను. పిఠాపురంలో బ్రహ్మశ్రీ బాపనాదుల వారు రచించి మహిమాత్మైన సిద్ధమంగళ స్తోత్రం వలె అంతటి పటిష్టమైన స్తోత్రము కుర్వపురంలో శ్రీపాదుల వారికి అనుగ్రహం పొంది వారిచే ఆశీర్వదించబడిన అంబికా శ్రీ యొక్క కుమారుడు జడుడు మూఢుడు శ్రీ ఆంజనేయ శర్మ తల్లి కొడుకులు కృష్ణానదిలో పడి మరణించాలనుకున్న వారిని చేరదీసి ఆ పిల్లవాడిని శ్రీపాదుల వారు మస్తక స్పర్శచే సకల విద్యా పారంగతునిగా చేసి వేద పండితునిగా మార్చిన తదుపరి అతనిచే పఠింపజేయబడిన స్తోత్రము ఇది మహిమాన్వితమైనది. అక్కడి వేద పాఠశాలలోని గురువులు విద్యార్థులు ఇది ఎలా సాధ్యం అని నిశ్చేష్టులైన ఉదంతం ఇది. ఈ విషయంలో శ్రీపాద శ్రీవల్లభ లీలావైభవం అనే పుస్తకము కుర్వపుర దేవస్థానం వారిచే ప్రచురింపబడినది. ఇందులో ఎన్నో లీలలు శ్రీపాదుల వారిచే అనుగ్రహింపబడిన వారి అంబిక, ఆమె కొడుకు, వారి పూర్వజన్మల పాపాలు దోషాల వృత్తాంతము రజకునితో సహా పూర్వజన్మము వాని దోష కారణము అందరి గురించి తెలియజేయబడినది. శ్రీ ఆంజనేయ శర్మ పఠించిన స్తోత్రము రోజు ఉదయం 11 సార్లు పఠించి ప్రతిసారి ఉద్ధరణితో 11 సార్లు తీసి విభూతిని కొద్దిగా కలుపుతూ తీర్థముగా చేసి పిల్లలకు త్రాగిస్తే సనాతన ధర్మ జ్ఞానం లేనివాడైనా ఎంతటి మందమతి అయినా జ్ఞానంచే వారికి జ్ఞానం వికసించి సన్మార్గుడు కాగలడు. ఎంతోమంది దుర్జనులు దైవహీనులు చివరకు సన్మార్గములైన సేవలు దైవ సేవలు చేస్తూ ఉన్నారు. ఆ వంశము ఆనందం ఇప్పటికీ కూడా పొందేటువంటి వాళ్ళు అవుతున్నారు. సద్గురువు అనుగ్రహిస్తే గడ్డివామైనా మేరు పర్వతంగా మారగలదు. అతని వల్ల కానిదేముంటుంది? కానీ మనకు కావాల్సింది ముందు అతని పట్ల విశ్వాసం, శ్రద్ధ, నిష్ఠ అవసరం. మన పిల్లల చేత ఈ స్తోత్రాన్ని పఠింపజేయుటకు శతవిధాలా ప్రయత్నించండి. ఎన్ని రోజులు అన్నది కాదు ముఖ్యం. రోజువారీ కార్యక్రమం భోజనంలాగా చేస్తూ ఉంటే ఫలితం పొందగలరు. దీనివల్ల బుద్ధి బలోపేతమై ధైర్యం, కీర్తి, సనాతన ధర్మజ్ఞానం వికసిస్తుంది. ఇది స్వయంగా ఆంజనేయ శర్మ అనుభవించి తెలిపిన పటిష్ట మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతి ఇంటిలో వెలిగింపజేయండి. అందరి సంతానానికి జ్ఞాన ప్రకాశ జ్యోతిగా వెలుగగలదు. ప్రయత్నించండి, ఫల అనుభవం పొందింపజేయండి. కుర్వాపురం మందబుద్ధి బాలునికి విద్యాదాన ఉదంతం తర్వాత శ్రీపాద వల్లభుల కీర్తి కుర్వపురంలో వ్యాప్తి చెంది దశ దిశలా ప్రాకి చివరికి నేడు ఇంత వైభవ ప్రాచుర్యం వృద్ధి చెందింది. అతడే సర్వదేవతల స్వరూపుడు, తల్లి తండ్రి గురువు సఖుడు, అన్ని బంధాలు అతడే అని దృఢంగా సదా భావించి సేవ చేయండి. ఇక స్తోత్రం చెప్తాను, వినండి. దాత విధాత సకల నిర్మాణకర్త అనంత అచ్యుత భక్తాభీష్ట ప్రదాత. దాత విధాత సకల జగన్నిర్మాణకర్త అనంత అచ్యుత భక్తాభీష్ట ప్రదాత.
సత్యధర్మ శాంతి ప్రేమ స్వరూప, సత్యధర్మ శాంతి ప్రేమ స్వరూప, పాహి మాం అనగేశ శ్రీదత్త, పాహి మాం అనగేశ శ్రీదత్త. అత్రివరదాయక అనసూయ పుత్రక, ఆపదోద్ధారక ఆనందదాయక, అత్రివరదాయక అనసూయ పుత్రక, ఆపదోద్ధారక ఆనందదాయక, ఆసేతు శీతనగ ఆశ్రిత పరిపాలక, సేతు శీతనగ ఆశ్రిత పరిపాలక, పాహి మాం అనఘేశ శ్రీదత్త, పాహి మాం అనఘేశ శ్రీదత్త. మునిజన వందిత ముముక్షు సేవిత, యోగీశ్వరేశ్వర యోగి జన వల్లభ, మునిజన వందిత ముముక్షు సేవిత, యోగీశ్వరేశ్వర యోగి జన వల్లభ, యోగమాయాధీశ యోగీశ పూజిత, యోగమాయాధీశ యోగీశ పూజిత, పాహి మాం అనఘేశ శ్రీదత్త, పాహి మాం అనఘేశ శ్రీదత్త. కరుణాజలనిధి శుభకల్పభూజ, అరుణారుణ తేజ శ్రీపాదరాజ, కరుణాజలనిధి శుభకల్పభూజ, అరుణారుణ తేజ శ్రీపాదరాజ, అపూర్వ గుణగణ మిలిత పదాంబుజ, అపూర్వ గుణగణ మిలిత పదాంబుజ, పాహి మాం అనఘేశ శ్రీదత్త, పాహి మాం అనఘేశ శ్రీదత్త. సకల వేద సార సంసార భయదూర, విజ్ఞాన విస్తార సుజ్ఞాన ప్రస్తార, సకల వేద సార సంసార భయదూర, విజ్ఞాన విస్తార సుజ్ఞాన ప్రస్తార, ఓంకార హ్రీంకార అక్షరాకార, ఓంకార హ్రీంకార అక్షరాకార, పాహి మాం అనఘేశ శ్రీదత్త, పాహి మాం అనఘేశ శ్రీదత్త. అతులిత బ్రహ్మాండ అధినాయక, దేవేంద్రాది అమర సంకటహారక, అతులిత బ్రహ్మాండ అధినాయక, దేవేంద్రాది అమర సంకటహారక, జంబాసురాది దుష్ట సంహారక, జంబాసురాది దుష్ట సంహారక, పాహి మాం అనఘేశ శ్రీదత్త, పాహి మాం అనఘేశ శ్రీదత్త. సుమతి అప్పలరాజ దత్తవరపుత్ర, సకల తీర్థక్షేత్ర పావన శుభగాత్ర, సుమతి అప్పలరాజ దత్తవరపుత్ర, సకల తీర్థక్షేత్ర పావన శుభగాత్ర, శ్రీక్షేత్ర కుర్వపుర శ్రీకర చరిత్ర, శ్రీక్షేత్ర కుర్వపుర శ్రీకర చరిత్ర, పాహి మాం అనఘేశ శ్రీదత్త, పాహి మాం అనఘేశ శ్రీదత్త. అంబికావరసుత ప్రాణప్రదాత, సకల విద్యాపూర్ణ జ్ఞాన ప్రదీప్త,
అంబికా వరసుతా ప్రాణప్రదాత సకల విద్యా పూర్ణ జ్ఞాన ప్రదీప్త ఆంజనేయ శర్మ భాగ్యవిధాత ఆంజనేయ శర్మ భాగ్యవిధాత పాహి మాం అనగేశ శ్రీదత్త పాహి మాం అనగేశ శ్రీదత్త శ్రీపాదాష్టకమిదం పుణ్యం విద్యావాన్ యః పఠేన్నరా యద్ధిర్బలం యశోధైర్యం లభతే సర్వకామితః శ్రీపాదాష్టకమిదం పుణ్యం విద్యావాన్ యః పఠేన్నరా బుద్ధిర్బలం యశోధైర్యం లభతే సర్వకామితః. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.